హాయ్ అండి. అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ ప్రమీస్ హోమ్ అండ్ కిచెన్. నేను బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ వ్లాగ్లో నా ఫ్రైడే ఈవినింగ్ రొటీన్ మీతో షేర్ చేస్తున్నాను. అండ్ మీరు ముందు వ్లాగ్లో చూస్తుంటుంటే మార్నింగ్ టు ఈవినింగ్ వరకు నేను కొన్ని పనులు అయితే కంప్లీట్ చేసుకొని ఉంచుకున్నాను కాబట్టి ఇక 6 అవ్వగానే దీపారాధన అనేది స్టార్ట్ చేసా ఫ్రెష్ అయ్యి వచ్చి. ఫస్ట్ అయితే గుమ్మం ముందున వినాయకుడికి పెడతాను కదా, ఈవినింగ్ అక్కడ దీపారాధన చేస్తున్నాను. ఇక్కడిక ఫ్రైడే ఈవినింగ్ ఏంటంటే పూజ స్టార్ట్ అయ్యే ముందు గడపకు కూడా చక్కగా మధ్యాహ్నమే పసుపు కుంకుమలతో అలంకరించేసుకుంటాను. ఆ తర్వాత ఇంకా ముగ్గులు అన్నీ కూడా మధ్యాహ్నమే పెట్టేసి ఉంచుకున్నాను. ఇంకా ఈవినింగ్ పూజ స్టార్ట్ చేసే ముందు గడప దగ్గర కూడా ఇలాగ నమస్కరించుకొని దీపారాధన అయితే చేసుకుంటాను. చేసుకొని ఆ తర్వాత ఇంకా ఇంట్లో అయితే దీపారాధన చేస్తాను. ముందు తులసిమాత దగ్గర కూడా చేసుకుంటాను అనమాట. ఇంకా ఈవినింగ్ తులసిమాత దగ్గర కూడా చేసుకొని ఇంట్లో చేసుకొని ఆ తర్వాత ఇంట్లో ఇంకా వ్రతం చేస్తున్నాను కాబట్టి ఈశాన్య మూలలో అయితే పీఠం వేసి అక్కడ కూడా పూజ చేసుకుంటా అనమాట. ఇంకిక్కడ పూజ స్టార్ట్ చేశాను. పూజ అంతా అయ్యేసరికి నాకు ఒక 1 హార్ అయితే పడుతుందనమాట. ఈ వ్రత విధానం ఈ కథ అంతా చదువుకునేసరికి ఈ లోపల ఇంకా రిచువల్ కూడా స్కూల్ నుంచి వచ్చేసారు. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసాక ఇంకా ఈవినింగ్ ఏంటంటే ఆ రోజు నాకు ఇంకే స్నాక్ ప్రిపేర్ చేసి ఉంచడం అవ్వదు అండ్ ఉంచలేను కూడా. ఉంచినా పిల్లలంతా కూడా తినేసి ఇక్కడ అక్కడ పెట్టేస్తారు. ఇంకా ఎంగిలి అనేది ఇంట్లో ఉండకూడదని చెప్పేసి ఆవేళ ఏవైనా జ్యూసెస్ కానీ ఏవైనా వాళ్ళనే ప్రిపేర్ చేసుకోమని చెప్తానమాట. అండ్ పూజ దీపారాధన అంతా అయిపోయాక నేను కూడా తాగడానికి బాగుంటుంది, ఎందుకంటే వాళ్ళు ఫాస్టింగ్లో ఉంటాను కాబట్టి. సో మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటే రిచ్ అక్కడ ఫ్రూట్ జ్యూస్ చేస్తున్నాడు అనమాట. గ్రేప్ జ్యూస్ చేస్తున్నాడు. ఈ మధ్యన గ్రేప్స్ బాగా దొరుకుతున్నాయి అండ్ గ్రేప్ జ్యూస్ కూడా ముగ్గురం తాగేది చూసి తెచ్చుకుంటాం అనమాట. అయితే ముగ్గురం కూడా తాగుతాము. కొన్ని జ్యూసెస్ అయితే మా పెద్దోడు తాగడు. సో ముగ్గురు తాగేవి ఏంటంటే గ్రేప్ కాబట్టి ఎక్కువ గ్రేప్ దొరుకుతుంది అండ్ నాకు కూడా కొద్దిగా బాగా ఎనర్జీ వస్తుంది ఈ మధ్యన. ఇప్పుడు ఈవినింగ్స్ అయితే అంత జ్యూసెస్ ఏమీ తాగను, బట్ ఫ్రిడ్జ్లో ఏమీ పెట్టను కాబట్టి ఫ్రూట్స్ అన్నీ బయట పెడుతున్నా. అండ్ దీంట్లో ఐస్ కూడా ఏమి కూడా మిక్స్ చేయకుండా చక్కగా నీట్గా అయితే చేసేస్తాడనమాట. కొద్దిగా ఎనర్జీ వస్తుంది నాకు ఈ జ్యూసెస్ అవి తాగేసి. ఇంకా తర్వాత ఇంకా వంట సెక్షన్లోకి వెళ్తానన్నమాట. ఇదిగోండి చక్కగా అయితే జ్యూస్ నీట్గా రెడీ చేసి ఉంచాడు నాకు పూజ అయ్యే లోపల. ఆ తర్వాత ఇంకా ఆ రోజు ఈవినింగ్ పిల్లలకి, నేనైతే ఫాస్టింగ్ కాబట్టి తినను, మనం దేవుడికి ఏవైతే నైవేద్యం పెడతామో ఆ ప్రసాదం తీసుకుంటా అనమాట. ఇక ఈరోజు పిల్లలకైతే పప్పు టమాటా వండుతున్నాను. ఇంకా పాపడ్ ఫ్రై చేసి అయితే ఇచ్చేస్తాను. వాళ్ళిద్దరికీ కూడా పప్పు అంటే మా పెద్దోడికి చాలా ఇష్టం అనమాట. అండ్ దీంట్లో ఏంటంటే ఆనియన్స్ గార్లిక్స్ ఏమీ యూజ్ చేయను అనమాట. ఇవాళ ఫ్రైడే కాబట్టి వాళ్ళు కూడా తినరు. సో ఇలా సింపుల్గా అయితే డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా ఇక్కడ పాలైతే తీసుకుంటామన్నమాట. ఇప్పుడు మా అత్తగారు వాళ్ళ ఇంట్లో కూడా ఆవు పాలిస్తుంది. సో ఆ పాలు కొంచెం ఇస్తారనమాట వాళ్ళు కూడా. అక్కడ ఒక
హాఫ్ లీటర్కి కొంచెం తక్కువ అండ్ ఒక దగ్గర హాఫ్ లీటర్ మేము వాడకం పెట్టుకుంటామన్నమాట. మొత్తం కలిపి పాలు 2 పాలు కూడా కలిపేసి ఇంకా ఒక దగ్గర అయితే మరగబెట్టేసుకుంటాము నైట్. పిల్లలిద్దరూ కూడా పాలు తాగుతారు. సో ఇంకా నైట్కి అయితే మస్ట్ అండ్ షుడ్ అనమాట. పిల్లలకి ఇంకా నాకు ముగ్గురం కూడా పాలు తాగే నిద్రపోతాము, లేకపోతే నిద్ర రాదు అసలు. సో పాలు ఫస్ట్ మరగబెట్టేసి ఉంచేసుకుంటే అప్పటికి కొద్దిగా చల్లబడతాయని చెప్పేసి ఇంకా పాలు కూడా ఫస్టే మరగబెట్టేస్తాను. అండ్ దగ్గరుండి మరగబెట్టుకోవాలి కాబట్టి కొద్దిగా సిమ్లో అయితే పెట్టేసి అలా వదిలేస్తా అనమాట. అండ్ ఎట్ ఏ టైం ఇంకా కొద్దిగా క్లీనింగ్స్ కూడా చేసేసుకుంటూ ఉంటాను అనమాట. పని చేస్తూనే చేసేసుకుంటాను, లేదు అంటే హెవీగా అయిపోతుంది అని చెప్పి. ఎందుకంటే రైస్ అది వాష్ చేసినప్పుడు కొద్దిగా వాటర్ అది ఇటు అటు తుల్లుతూ ఉంటుంది. అండ్ మధ్యలో ఏంటంటే గ్రేప్ జ్యూస్ చేశాడు కదా రిచ్, సో కొద్దిగా అయితే అక్కడ జిగురుగా పట్టుకుందనమాట. అందుకే ఇంకా క్లీన్ చేసేస్తున్నాను. లేదు అనుకుంటే వంట అంతా అయిపోయాక ఒక్కసారి క్లీన్ చేస్తాను. సో ఇంకా ఇలా అయితే ఈవినింగ్ వర్క్ అనేది అలా స్టార్ట్ చేశానమాట. అండ్ మధ్యాహ్నం బిర్యానీ అని చెప్పాను కదా, వెజ్ బిర్యానీ అని చెప్పాను కదా మార్నింగ్, అది కొద్దిగా లెఫ్ట్ అయిపోయింది. ఇంకా అది కూడా తీసేసి వేరే బౌల్లో వేసి ఇంక రైస్ కూడా పెట్టేస్తున్నాను అనమాట. అండ్ చిన్నోడైతే నాకు జ్యూస్ చేసి ఇచ్చేసి తాగేసి వాడు ట్యూషన్కి కూడా వెళ్ళిపోయాడు. సో ఈ లోపల ఇంకా వంట అంతా అయ్యే లోపల ట్యూషన్ నుంచి కూడా చిన్నోడు వస్తాడనమాట. సో ఈ లోపల ఇంకా నేను డిన్నర్ ప్రిపేర్ చేసేసి ఇంకా వాళ్ళ కోసం అయితే రెడీగా ఉంటానన్నమాట. పిల్లలకి డిన్నర్ పెట్టేసి ఇంకా మిగతా పనులు కూడా తర్వాత ఉంటాయి కదా, సో అవన్నీ ఇంకా ఫ్లోలో చేసుకుంటూ ఉంటాను అనమాట. ఇక ఆ రోజు మీకు తెలిసిందే, ఫ్రైడే ఇప్పుడు షేర్ చేస్తూ ఉంటాను కదా, ఆగ్నేయమాలో దీపం పెడతానని చెప్పి. దీపం అంతా కూడా కొండెక్కిపోయిందనమాట. ఇంక ఈ పనులన్నీ చేసుకొని అమ్మవారిని అయితే పీఠం వేశాను కదా, అదైతే మార్నింగే తీస్తా అనమాట. మళ్ళీ దీపారాధన చేసే ముందు తీసేసి అప్పుడు దీపారాధన చేసుకుంటాను. అండ్ మొత్తం ఇల్లంతా కూడా ఆవేళ దీపాలు ఎక్కువ వెలిగిస్తూ ఉంటాను. అండ్ మొత్తం ఇంట్లో దీపారాధన అయితే కొండెక్కిపోయింది. ఇంకా బయటన తులసిమాత దగ్గర చూపించలేదు కదా ఈవేళ, చూసారు కదా అక్కడ తులసి దగ్గర మాత్రం దీపారాధన చక్కగా వెలుగుతూ ఉంటుందన్నమాట. ఒక 5 to 6 hours కూడా. మేము నిద్రపోవడానికి తలుపు వేస్తాను, అంతవరకు కూడా నిద్ర అమ్మవారి దగ్గర అలా దీపారాధన కొండెక్కకంట ఉంటుందన్నమాట. బాగుంటుంది చీకట్లో. అండ్ ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే శారీ చూపిస్తున్నాను. లాస్ట్ వీక్ ఒకరు కామెంట్ చేశారనమాట, మీరు ఏమి నియమాలు పాటించట్లేదు అని. శారీ కట్టుకుంటేనే నియమం పాటిస్తాము అని కాదు కదా, రెడ్ శారీ కట్టుకోవాలని ఏమీ లేదు. అమ్మవారికి రెడ్ క్లాత్ వెయ్యాలి అని ఉందనమాట. అంటే ఎర్రని పువ్వులు, ఎర్రని అక్షింతలు, ఎర్రని ఒత్తులతో పూజ చేయాలి ఉందని, కానీ మనం రెడ్ శారీ కట్టుకోవాలని లేదు. అవాళ శారీ కట్టుకోలేదని అన్నారనమాట, అందుకే ఇంకా శారీ కట్టుకున్నా. ఆ తర్వాత సేమ్ కామెంట్లోనే జడ కూడా వేసుకోలేదు అన్నారు. నా జడ రాదండి, అందదనమాట. హెయిర్ చిన్నది నాది.
లేయర్ కటింగ్ అంటాం కదా, లేయర్ కట్ అనమాట. సో జడ వేసుకున్నా సరే ఇబ్బందిగా ఉంటాయన్నమాట, పాయలన్నీ లేసిపోయినట్టుగా. ఎప్పుడు జడ వేసుకునే అలవాటే లేదు, అలా క్లెచర్ పెట్టుకు వదిలేసుకుంటాను. సో నేను ఎప్పుడు కూడా క్లెచర్ పెట్టుకునే వదులుతానండి, జుట్టు మాత్రం విరబీసుకొని పూజ చేయను అనమాట. అండ్ అందుకే ఈరోజు మీరు అన్నారని చెప్పేసి కొప్పు అయితే వేసుకొని చుట్టుకున్నాను. బట్ ఒకవైపు లూజ్గా ఒకవైపు టైట్గా ఉందన్నమాట. కానీ చెప్పారు కదా అని చెప్పేసి ఇంకా ఫాలో అయ్యానమాట. ఇంకా తర్వాత ఇంకా డ్రెస్ కూడా చేంజ్ చేసేసి పిల్లలు వచ్చారు. ఇంకా పిల్లలకైతే భోజనం పెట్టేశాను. పెట్టేశాక ఇంకా మొత్తం డిషెస్ అన్నీ, వెజల్స్ ఇవే ఉన్నాయి అన్నీ కూడా వాష్ చేసి పెట్టేసుకుంటా అనమాట నైటే. ఎందుకంటే మళ్ళీ మనకి సేమ్ రొటీన్ నెక్స్ట్ మార్నింగ్ మళ్ళీ లంచ్ బాక్సెస్ అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి కదా. సో బిఫోర్ డే కొన్ని పనులు అయితే చేసుకొని నిద్రపోతూ ఉంటానన్నమాట. అండ్ ఆ తర్వాత అట్ లాస్ట్ నాది క్లీనింగ్ సెక్షన్ ఏదైనా ఉంది అంటే కిచెన్ అనమాట. ఎవ్రీడే నైట్ అయితే కిచెన్ క్లీన్ చేశాకే నిద్రపోతాను. కిచెన్ నీట్గా క్లీన్ చేసేసుకుంటే ఇంకా మార్నింగ్ నాకు అంత ఎక్కువ పని అనిపించదు అనమాట. ఏదైనా ఇల్లు ఊడ్చుకొని చక్కగా మాప్ చేసుకోవాలంటే చేసుకొని దీపారాధన చేసేసుకొని ఇంకా వంట అయితే స్టార్ట్ చేస్తాను. అండ్ ఆ తర్వాత పిల్లలకి పాలు ఇచ్చేసి ఇంకా ఎట్ లాస్ట్ ఏంటంటే మా హస్బెండ్ కాల్ చేస్తారనమాట. మా హస్బెండ్ కాల్ చేస్తే కాసేపు మాట్లాడి ఇక కాసేపు ఇంకా పిల్లలు చదివితే కూర్చుంటాము, లేదు అంటే ఇంకా నిద్రపోతామన్నమాట. ఈ పనులన్నీ అయ్యేసరికి నాకు 10:30 to 11 అవుతుంది. నన్ను లాస్ట్ వ్లాగ్స్లో కూడా అడిగారనమాట, మీరు ఎన్ని గంటలు నిద్రపోతారు, నేను ఎర్లీగా లేస్తున్నారు కదా అని. సో రోజు అయితే ఇదే టైమింగ్స్ అండి, 10:30 to 11 అయిపోతుంది అనమాట. అండ్ మార్నింగ్ అయితే 4 కంపల్సరీ 4కి లేస్తాను. 4 to 4:30 కల్లా కంపల్సరీ అయితే నిద్ర లేస్తానమాట. ఇది ఎక్కడ ముందు నుంచి కూడా ఉన్న అలవాటు అండి, ఎందుకంటే క్వార్టర్స్లో ఉన్న అందరూ కూడా ఎర్లీ హవర్స్ లేసి వాకింగ్ చేసేవారనమాట. సో అక్కడ ఉండే అలవాటు. బట్ అక్కడ మార్నింగ్ పూజ మాత్రం అయ్యేది కాదు. ఎందుకు అంటే అక్కడ ఉన్న టెంపరేచర్కి మార్నింగ్ మేము స్నానాలు అయితే చేయలేకపోయామండి, ఫ్రెష్ అవ్వలేకపోయేదాన్ని నేను. చాలా కూల్డ్గా ఉండేది అనమాట, చాలా కూలింగ్. సో నేను దీపారాధన చేసుకునేసరికి అక్కడ 8:30 to 9 అయ్యేది. మళ్ళీ సమ్మర్స్లో మాత్రం ఎర్లీగా చేసుకునేదాన్ని అనమాట. సో ఇంక ఇక్కడ బాగానే ఉంది కాబట్టి టెంపరేచర్, ఇక్కడ కొద్దిగా ఎర్లీగా లేసి అయితే చేసుకుంటున్నాను. అండ్ కిచెన్ అంతా కూడా చూసారు కదా, ఇలా నీట్ అండ్ క్లీన్గా అయితే చేసి నిద్రపోతూ ఉంటానన్నమాట. సో ఈ వాల్టీ వ్లాగ్ ఇదేనండి. మీకు ఎలా అనిపించింది ఈ వ్లాగ్? నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తోనే. అండ్ కొత్త వాళ్ళు ఎవరైతే వాచ్ చేస్తున్నారో ప్లీజ్ చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చిన 1 లైక్ నాకు చాలా మోటివేషన్, ఇంకా సపోర్టివ్గా ఉంటుంది. అండ్ పాత వాళ్ళైతే ఎప్పటిలాగానే చూసిన వెంటనే ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. అండ్ మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీబడి.